ఇక్కడ చూసినా ఎమ్మెల్యే వివేకానందం తోసుకుంటూ స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్తున్న హరీష్, ఇంకా పాడి కౌశిక్, పల్లా, ఇంకా జగదీశ్వర్ రెడ్డి. సో మొత్తానికి పోడియం పట్టుకొని హరీష్ నిరసన ఇక్కడ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికైతే స్పీకర్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం, ఇంకా స్పీకర్ పైకి పేపర్లు విసిరి వెల్లోకి దూసుకెళ్ళి అసెంబ్లీలో గులాబీ పార్టీ ఎమ్మెల్యేల ఆందోళన. వెల్లోకి దూసుకెళ్లిన హరీష్, కౌశిక్, వివేకానంద, అనిల్ జాదవ్ స్పీకర్ పోడియంను టచ్ చేసి పెద్ద ఎత్తున నినాదాలు. ఫార్ములా ఈ రేస్ అంశంపైన చర్చించాలని పట్టు. స్పీకర్ను అవమానించిన వాళ్ళను అరెస్టు చేయాలని కాంగ్రెస్ డిమాండ్. బీఆర్ఎస్ ఆందోళన మధ్య సభ 2 సార్లు వాయిదా. నినాదాల మధ్య భూభారతి బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి పొంగులేటి. సో నేను చెప్తున్నాం కదా, మొత్తానికైతే ఇంకో ఈ విధంగా నిరసనలు ధర్నాల మధ్య ఈ విధంగా కొంత ఉద్వేగభరితమైన వాతావరణంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు భూభారతి బిల్లును ప్రవేశపెట్టిన బిల్లు కూడా ఆమోదం పొందింది. ఇంకా మొత్తానికైతే వీళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారంటే ప్రధానంగా ఫార్ములా ఈ రేస్ గురించి మీరు అసెంబ్లీ ఎందుకు చర్చ పెడతలే అన్నారు. సో మొత్తానికైతే మరి అసెంబ్లీ ఈ రోజుతోని పూర్తి అయిపోతుంది. దీనిపైన చర్చ జరిగే అవకాశం లేదు, ఎందుకంటే ఏసీబీకి అప్పచెప్పిళ్ళు, ఈడీ కూడా రైడ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.